Z9 కొన్న 2 years తర్వాత నేను మళ్ళీ ఈ రోజు లాంగ్ రైడ్ అయితే వెళ్తున్నా. నేను ఎప్పుడో కోల్కతా, రాజమండ్రి ఇవి ట్రావెల్ చేశా కానీ ఎప్పుడు కొన్న కొత్తలో అప్పుడు ట్రావెల్ చేశా కానీ Z9 మీద లాంగ్ రైడ్స్ చేయడం అయితే నేను కంప్లీట్గా ఆపేశాను. కానీ ఇప్పుడు 2 years తర్వాత నేను ఈ రోజు అయితే వెళ్తున్నా. ఆల్రెడీ బండి నా లగేజ్ మొత్తం రెడీ. ఇప్పుడు టైం చూసుకుంటే 8:10 అయితే అయింది. అండ్ నేను మొబైల్ మౌంట్ బైక్కి ఫిక్స్ చేద్దామని చెప్పేసి ట్రై చేస్తున్నా. ఈ బోబోది మనకి హ్యాండిల్ స్పేస్ చిన్నగా ఉండడం వల్ల ఆ మొబైల్ హోల్డర్ అయితే ఇక్కడ సెట్ అవ్వట్లేదు. సో ఇది కార్లో పెట్టేసి మనమైతే స్టార్ట్ అయిపోతాం. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. వీడియోకి వెళ్ళిపోయే ముందు వీడియో అయితే లైక్ చేసేయండి. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈస్ AD on Superbike. ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నామో మీరు ఆల్రెడీ తమిళలో చూస్తారు కదా. మనం సురేష్ బ్రోని కలవడం కోసం భీమవరం అయితే వెళ్తున్నాం అనమాట. సో నేను ఇప్పుడు స్టార్ట్ అయిపోయినని 7:30కే చెప్పేసా. ఇప్పుడు 8:10 అయింది. మొబైల్ హోల్డర్ దగ్గరే కొంచెం లేట్ అయింది. సో ఇంకా లేట్ చేయకుండా మోటో బ్లాగింగ్ సెటప్లో అయితే వెళ్తా మాట్లాడుకుందాం. ఇది ప్రజెంట్ నేను వెళ్ళబోయే సెటప్ అయితే నేను ట్యాంక్ బ్యాగ్ ఆల్ ఇండియా రైడ్ తర్వాత ఇప్పుడే ట్యాంక్ బ్యాగ్ని యూజ్ చేస్తున్నా. ఐ హోప్ ఈ మంచిని కెమెరా జస్టిస్ చేస్తుంది అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు టైం చూడండి 8:36 అయింది. ఈ టైంకి కూడా మంచి ఇంత ఉందంటే నేను ఇంకా ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యి ఉంటే దూలా తీరిపోయేది నాకు. మనకి XP 95 దొరికింది. పవర్ పెట్రోల్ కొట్టున్నాను ఫుల్ ట్యాంక్. అసలు ఇటు సైడ్ విండ్ బ్లాస్ట్ కొడుతుంది, మామూలు కొట్టట్లేదు. ఆ విండ్ బ్లాస్ట్ వల్ల నేను 100 హిట్ చేస్తున్నా కానీ ఫోర్స్గా నన్ను వెనక్కి తోసేస్తుంది. నేను టైర్డ్ అయిపోతున్నా. ఫస్ట్ థింగ్, ట్రావెల్ చేసి చాలా ఇయర్స్ అయిపోయింది. నేను పాలకొల్లుకి ఒక 2 kilometers డిస్టెన్స్లో ఉన్నా. నాకేం మాట్లాడట్లేదు. పాలకొల్లుకి ఒక 2 kilometers డిస్టెన్స్లో ఉన్నా. ఇక్కడ వ్యూ చూడండి అసలు ఎంత పచ్చగా నైస్. దిగ్గమర్రు గురు ఏదో చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ చాలా ప్రశాంతంగా ఉంది ఏరియా. కానీ రోడ్డే కొంచెం ఘోరంగా ఉంది. అంటే ఇక్కడున్న వెహికల్స్కి ఈ రోడ్డు సూటబులే, బట్ కానీ మన వెహికల్స్కి ఇది అసలు పనికి రాదనమాట. నేనైతే ఇప్పుడు పాలకొల్లుకి ఒక 2 kilometers డిస్టెన్స్లో అయితే ఉన్నాను. ఇక్కడ గ్రీనరీ వీటిలన్నిటికీ నేను ఫిదా అయితే అసలు బండి అయితే ఇంకనే అట్లా ఆపలేదు. ఎందుకంటే డ్రైవ్ చేసుకుంటూ వచ్చాం కాబట్టి అక్కడ నుంచి. అండ్ మన మైలేజ్ చూడండి, ఇక్కడ 17.5 ఇస్తుంది. అక్కడ చూడండి MT-09. ఇక్కడ ఎవడేం పీకలేడనేగా. వావ్ నైస్. ఎలా ఉన్నారు? ఈవెన్ ఫోన్ కూడా చేయకుండా నేను అక్కడ సర్లే వచ్చాడా రాలేదని చెప్పి చూస్తున్నాను. థ్రాట్లు వేస్తున్నాడు అనమాట. అట్లా ఉంటుంది మరి. ఏది MT-15 సారీ MT-09. ఇదిగా నేను సురేష్ బ్రో అయితే ఇక్కడ ఈ ఊర్లో కొంచెం అందరికి హాయ్ బాయ్ చెప్పడానికి అయితే వచ్చేసాము. అంటే హాయ్ బాయ్ అంటే ఏం లేదు, మనకి జస్ట్ ఊర్లో వాళ్ళందరికీ మనం వచ్చామని తెలియాలి కదా, దానికోసమే అంతే. అండ్ ఇక్కడ చూడండి బ్యూటిఫుల్ లొకేషన్ అసలు. అటు ఇటు కొబ్బరి చెట్లు మధ్యలో మన సూపర్ బైక్. నాట్ ఓన్లీ 1-2 సూపర్ బైక్స్.
చాలా చల్లగా ఉంది. ఇప్పుడు టైం ఎంత తెలుసా అసలు? 12:20 అయింది. అయినా కానీ చూడండి ఎంత చల్లగా ఉందో ఇక్కడ. మీకు వీడియోలో మేబీ ఎండ తగులుతూ ఉండొచ్చు, ఐ మీన్ ఎండ కనిపిస్తూ ఉండొచ్చు, బట్ కానీ నాకైతే ఇక్కడ చాలా చల్లగా ఉంది కంపేర్ టు మన విజయవాడ. వావ్, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. ధూమచాలే అబ్బా. అసలు ఇక్కడ క్లైమేట్, ఇక్కడ వెదర్ చాలా బాగుంది. టు నేకెడ్, దీన్ని ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లా. నా దాని పేరు చేసి నేను బేబీ బీస్ట్ అని పిలుచుకుంటా ఫస్ట్ నుంచి. నేను ఎక్కువ చెప్పుకోను, అంటే బేబీ బీస్ట్ అని పిలుస్తా అని చెప్పను, బట్ కానీ నేను దీనైతే బేబీ బీస్ట్ అనే అంట. ఎందుకంటే బీస్ట్ వచ్చేసి నా హార్ట్లో వేరేది ఉంది. సో ఇది నాకు బేబీ బీస్ట్, అది వచ్చేసి దాని పేరు డ్రాగన్. సో బేబీ బీస్ట్ అండ్ డ్రాగన్స్ టుగెదర్ నౌ. ఒక్క బండి గోలే తట్టుకోలేకపోయారు ఇప్పుడు దాకా ఇల్లు. ఇప్పుడు ఇంకో బండి వచ్చింది, పిచ్చెక్కిపోద్దేమో వీళ్ళకి. ఊరికి హాయ్ చెప్పిస్తానని చెప్పి ఆఫ్ రోడింగ్ చేపిస్తున్నట్టు నన్ను సూపర్ బైక్ మీద. కానీ సైడ్ సీనరీలు బాగున్నాయి, కానీ దూల తీరిపోతుంది దీన్ని ఈ రోడ్లో తోలాలంటే. వావ్. కానీ లెఫ్ట్ అండ్ రైట్ బ్యూటిఫుల్ అసలు. ఈ రోడ్ ఇంకా బ్యూటిఫుల్ అసలు. చాలా మంచి పని చేసినట్టుంది. ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి ఈ రోడ్డు, అసలు ఈ వైబ్. అబ్బా బాబా. కొబ్బరి చెట్ల మధ్యలో నుంచి సూపర్ బైక్ వేసుకెళ్తున్నాం. అదే డ్రోన్ వ్యూ పైనుంచి ఒకటి తీసుంటే అసలు నెక్స్ట్ లెవెల్ ఉండేది. సో గుడ్ బ్రో. అండ్ ఈ ఏరియాస్ నుంచి మన ఫాలోవర్స్ లేదంటే మన సబ్స్క్రైబర్స్ ఎవరన్నా ఉంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి. సరదాగా తిరిగొద్దామని చెప్పేసి ఈ మనిషి కేరళ తీసుకొచ్చేసాడు. కేరళ అందాలు చూడండి ఎంత బాగున్నాయో. అంత లేదులే, మా కోనసీమనేమి తక్కువ చేయకు. కేరళ కన్నా 2-3 టైమ్స్ బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే ఉన్నాయి. ఐ మీన్ అంత బ్యూటిఫుల్గా ఉంటాయి అన్నమాట. మీరు చూడండి ఒకసారి. అలా అగ్రీ చేస్తా, ఎందుకంటే ఈ లొకేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంది, ఎంత ప్రశాంతంగా ఉందో. మేము ఏం మైక్ యూజ్ చేయట్లా, అంత క్రిస్టల్ క్లియర్గా వస్తుంది. ఆ బ్యాక్గ్రౌండ్లో నాయిస్ కూడా మీకు వస్తూ ఉండొచ్చు. చాలా ప్రశాంతంగా ఉంది. అండ్ ఇక్కడ చూడండి డ్రాగన్ అండ్ ది బేబీ బీస్ట్. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? శ్రీనివాస వెజ్ మీల్స్. ఇక్కడ ఏంటి ఎండ ఉన్న ఎండ లేదు, ఎండ ఉన్న ఎండ లేదు ఇక్కడ ఎండాకాలంలో. ఎలా ఉంటుంది ఇక్కడ మాకు? లెట్స్ గో. బాగుంది బాగుంది. చెట్ల మధ్యలో రైడ్ చేస్తుంటే చాలా బాగుంది. అంటే లైక్ కొబ్బరి చెట్లు అటు ఇటు మధ్యలో మేము, చాలా బాగుంది. కాకపోతే డ్రాబ్యాక్ ఏంటంటే రోడ్డు ఒకటే బాగాలేదు. సో ఇప్పుడైతే లంచ్ టైం అయిపోయింది, మనకి 2:30 అయిపోయింది. తిరుగుతూనే ఉన్నాము. ఇప్పుడు వెళ్ళిపోయి ఫస్ట్ లంచ్ చేసేద్దాం. లంచ్ చేసేసి మిగతా విషయాలు మనం తర్వాత మాట్లాడుకుందాం. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ ఆన్ RX100. ఏంటి ఏడి మళ్ళీ RX100 మీద అనుకుంటున్నారా? యాక్చువల్గా నేను మన సురేష్ బ్రో వాళ్ళ హౌస్కి అయితే రీచ్ అయిపోయాను. ఏం లేదు, యాంగిల్ సెట్ చేసుకున్నా. యా, మన Z9 పార్కింగ్ చూసారా, చాలా స్పెషల్గా అని చాలా బాగుంది. ఏహే అది ఆగవే. సో ఇప్పుడు ఏంటంటే నేను ఒక విషయం షేర్ చేసుకోవాలనిపించింది ఈ వీడియో షూట్ చేసిన తర్వాత. యాక్చువల్గా వచ్చేదారిలో నేను మొత్తం ఇదే థింక్ చేస్తూ వచ్చాను అనమాట. ఏంటి అంటే మీ అందరికీ నేను ఒక AD1 సూపర్ బైకర్, బైక్ రిస్టోరేషన్ ప్లస్ ఆటోమొబైల్ కాంటెంట్ అండ్ టెక్ వీడియోస్ ఇవే తెలుసు. బట్ కానీ మీ అందరికీ తెలియదు ఏంటంటే ఇవన్నీ చేయకముందు, అంటే ఈ సూపర్ బైక్ కొనకముందు, AD1 సూపర్ బైక్ పేజ్ పెట్టకముందు నేను ఒక ట్రావెలర్ని. నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. మోటో వ్లాగ్స్ చేయడం అంటే చాలా పిచ్చి అనమాట. ఆ మోటో వ్లాగింగ్ చేయడం అన్న పిచ్చితోనే నేను ఈ యూట్యూబ్కి అయితే వచ్చాను. ఈ విషయం నేను ఎప్పుడు షేర్ చేసుకోవాలా. అప్పుడు ఎప్పటి నుంచో నేను స్టార్ట్ చేశాను. లైక్ 2018 నుంచి నేను పర్ఫెక్ట్గా అప్లై చేయడం స్టార్ట్ చేశాను. బట్ కానీ వీడియోస్ చేయడం సరిగ్గా రాకపోవడం వల్ల, నాకు కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల,
ప్లస్ నా దగ్గర అంత ఎక్విప్మెంట్ లేకపోవడం వల్ల ఇంట్లో అంత సపోర్ట్ లేదు. సో ఆ సిచ్యువేషన్స్ వల్ల నేను ఈ మోటో వ్లాగింగ్ అప్పటి నుంచి నేను కంటిన్యూ చేయలేదు. నేను ఆల్ ఇండియా రైడ్ కూడా కంప్లీట్ చేశాను. కానీ అప్పుడు ఏమైందంటే నాకు కాన్ఫిడెంట్ లేదు. ఫస్ట్ నేను ఓవర్ కాన్ఫిడెన్స్తో వెళ్ళిపోయాను. ఆల్ ఇండియా రైడ్ నేను కంప్లీట్ చేసేస్తాను, నేను అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పేసి. సో వర్కౌట్ అవ్వాలా, చాలా కష్టపడి చేశాను అనమాట. ఆ సిరీస్ మొత్తం అటర్ ఫ్లాప్ అయినాయి. కొన్ని వీడియోస్ని అసలు పెట్టడం కూడా మానేశాను, ఎందుకంటే దానికి వచ్చే 10-20 వ్యూస్. బట్ కానీ నేను చేసిన పని అది, నేను చేసిన దానికి వచ్చే వ్యూస్ అవి అంతే. ఆ విషయం నాకు అప్పుడు తెలుసు. కానీ ఇన్ని ఇయర్స్ నేను నేర్చుకున్నది ఏంటంటే కాన్ఫిడెన్స్, మాట్లాడడం నేర్చుకున్నాను, కాంటెంట్ ఎట్లా క్రియేట్ చేయాలో నేర్చుకున్నాను, సబ్స్క్రైబర్స్ అండ్ మన ఫాలోవర్స్ని ఎట్లా ఎంటర్టైన్ చేయాలో నేర్చుకున్నాను. యాజ్ ఏ మోటో బ్లాగర్గా, అంటే యాజ్ ఏ బైకర్గా బైక్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కార్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు తెలిసిన విషయాలని నేను షేర్ చేసుకుంటా, తెలియని విషయాలు నేను నేర్చుకొని మరి నేను మీకు చెప్తా. సో మీ అందరికీ తెలిసిందైతే ఇదే తెలుసు, ఏదైతే సూపర్ బైకర్ ఇవన్నీ తెలుసు. యాజ్ ఏ ట్రావెలర్గా నేను స్టార్ట్ అయ్యాను, నా జర్నీ స్టార్ట్ అయిందన్న విషయం మీకు తెలియదు. సో ఈ విషయం ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, నేను ఇక్కడ వచ్చినప్పుడు వచ్చే దారిలో నేను ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ తర్వాత నేను ట్రావెల్ చేస్తున్నాను అనమాట, ఇట్లా లాంగ్. అది కూడా మన సూపర్ బైక్ మీద. నాకు బాగా అనిపించింది. వచ్చేటప్పుడు చాలామంది జనాలు కూడా మన బైక్ని చూసి క్రేజీ అయిపోయారు. సో అవన్నీ చూసి అసలు నేను దీంతోనే కదా స్టార్ట్ అయింది అన్న థాట్ వచ్చింది నాకు. సో ఇంకా ఒక్కసారి మీతో షేర్ చేసుకుందాం ఏమవుతుంది అని చెప్పేసి ఈ వీడియోతో చేస్తున్నాను. సో నేను ఈ ఆపేస్తానని చెప్పట్లా, మన దగ్గర సూపర్ బైక్ ఉంది, ఇది ఉంటుంది. మనం ఏదైతే ఆటోమొబైల్ కాంటెంట్ చేస్తున్నామో, లైక్ టెక్ వీడియోస్ కానీ మోడిఫికేషన్స్ కానీ అవి అట్లాగే ఉంటాయి. కానీ ఏదైతే మనం ట్రావెలింగ్ అనుకున్నామో ఇవి కూడా దానిలో మిక్స్ చేద్దామని నేను అనుకుంటున్నా. ఒకవేళ మీరు నన్ను ట్రావెలర్గా అంటే మోటో వ్లాగర్గా చూడాలి అని అనుకుంటే గట్టిగా కమెంట్ సెక్షన్లో చెప్పండి. మంచిగా రెస్పాన్స్ వస్తే నేను ఈ ట్రావెలింగ్ సిరీస్ కూడా స్టార్ట్ చేస్తానన్నమాట. ప్రజెంట్ ట్రావెలింగ్ చేయడానికి నేను వేరే వెహికల్ తీసుకుందాం అన్న ప్లాన్లో ఉన్నా. అది కూడా మీ చేతుల్లోనే ఉంది. మీ సైడ్ నుంచి మంచిగా సపోర్ట్ వస్తే నేను అది తీసుకుంటాను. తీసుకొని మీరు ఎట్లా చేద్దామంటే నేను అట్లా చేస్తాను. మీకు ఏమనిపిస్తే అది కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియోతో ఎక్కడితో ఎంజాయ్ చేస్తున్నా. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. హోప్ యు గైస్ ఎంజాయ్ దిస్ వ్లాగ్. ఇఫ్ యు గైస్ ఎంజాయ్, యు గైస్ వాంట్ టు కీప్ ది లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఏడియన్ సూపర్ బైక్ సైనింగ్ అవుట్.